హాయ్ అండి. సేమియాలు చేస్తున్నాను కదా, నెయ్యి అయితే వేసుకున్నాను. అది వేడెక్కాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎలా వస్తాయో ఏంటో అని మంచిగా చేసుకోవాలి. లేట్ అయినా పర్వాలా. ఇదిగోండి జీడిపప్పు మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇట్లా మాడకూడదు, మాడితే మళ్ళీ బాగుండవు. చూడండి, జీడిపప్పు అయితే వేయించేసాను. ఇలా మంచిగా ఈ కలర్ వచ్చినాక వేయించేసాను. ఇప్పుడైతే సేమియా వేయించుకోవాలి. చూడండి, దీంట్లోనే సేమియాలు కూడా వేసుకొని నెయ్యి కూడా వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడకుండా. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా వేయించుకొని మంచిగా ఒక గిన్నెలో తీసుకున్నాను. నీళ్ళు వేసుకున్నాను ఎసురు మరగడానికి. సేమియాకి సరిపడా 1/2 కేజీ సేమియాకైతే 1 కేజీ వాటర్ అయితే సరిపోతాయండి. వాటర్ అయితే దీంట్లోనే వేయించుకున్న దాంట్లోనే వేసుకున్నాను. ఇది మరిగాక సేమియాలు వేసుకుందాం. చూడండి, నీళ్ళు అయితే మరిగిపోయాయి. ఇప్పుడు సేమియాలు అన్నీ వేసేసుకుందాం. చూడండి, సేమియా వేసేసి షుగర్ కూడా వేసేసాను. మంచిగా కలుపుకోవాలి. షుగరు సేమియాలు అన్నీ కలిసిపోయేలాగా. ఇదిగోండి, సేమియాలన్నీ వేసేసి కలిపేసాను. ఇప్పుడు అయితే ఇలాచి కూడా వేసేస్తున్నాను. మంచిగా దంచుకొని అది కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే జీడిపప్పులు కూడా వేసేసాను. నేనేం రంగు కూడా వేయలేదండి. చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో సేమియాలు కూడా. ఇది మంచిగా ఉడికాక సిమ్లో పెట్టుకుంటే దమ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. అంతేనండి, దమ్ సేమియాలు చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.